హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాల్టి మన వీడియోలో మన ఇంట్లో ఇలాంటి మనం శారీస్ తీసుకున్నప్పుడు కొత్తవి మనకి ఇలాంటి బాక్స్లు వస్తూ ఉంటాయి కదా పిల్లలవి డ్రెస్సులు తీసుకున్న ఇలాంటి బాక్స్లు వస్తూ ఉంటాయి కదా ఇంకా బాక్స్ని మనం వేస్ట్గా పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఒక బాక్స్ పై భాగాన్ని అయితే తీసుకొని ఇలా 4 ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇంకో భాగంలో ఇలా పెట్టేసుకుంటే మనకేంటంటే మనము మామూలుగా అయితే డ్రెస్సింగ్ టేబుల్లో కానీ లేకపోతే సెల్ఫ్లో కానీ మనకు కావాల్సిన క్లిప్పులు రబ్బర్ బ్యాండ్లు ఇలాంటి పిన్నీస్లు కానీ లేకపోతే టిక్లీ ప్యాకెట్స్ అన్నీ ఒకే దగ్గర పెట్టేస్తే అంత చిరాగ్గా ఉంటుంది మళ్ళీ ఒకటి దొరికితే ఒకటి దొరకదు కదా చూడడానికి కూడా అస్సలు బాగుండదు ఇలా మనం పెట్టుకున్నామంటే మనకి చూడడానికి నీట్గా ఉంటుంది ఏదైనా సరే మనం ఈజీగా తీసుకోవచ్చు చక్కగా ఉంటుంది అనమాట నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇప్పుడు ఎండాకాలంలో అయితే ఇదైతే ఖచ్చితంగా మీరు యూస్ చేయండి మీ స్కిన్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం అయితే ముందుగా 1 స్పూన్ అయితే శనగపిండి తీసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం చక్కెర వేసుకున్నాను ఇందులోనే కొంచెం నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకుంటూ దీన్ని ఒక క్రీమ్ లాగా అయితే కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా కొంచెం మనకి చక్కెర అనేది కొంచెం కరిగేంత వరకు అలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీన్ని మనం బయటికి ఎక్కడికైనా ఇప్పుడు ఎండలో వెళ్ళేసి వచ్చామంటే ఫేస్ అంతా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు దీన్ని మనం ఫేస్ ప్యాక్ లాగా వేసుకున్నామంటే మనకి స్కిన్ అనేది చాలా నీట్గా చాలా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత మనకి మంచి గ్లోగా కాంతివంతంగా కనిపిస్తుంది అనమాట చాలా సింపుల్ మనకి ఇంట్లో ఉన్నవే కదా మనం వీటి నుంచి బయట నుంచి ఏం తీసుకొచ్చేది ఏం లేదు శనగపిండి మనకి స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత మనకి చక్కెర వేసాం కదా ఇది ఒక స్క్రబ్బర్ లాగా పనిచేసి మన ఫేస్ మీద ఉన్న జిడ్డంతా కూడా క్లీన్ చేస్తుంది అనమాట ఇలాగా పనిచేస్తుంది అనమాట మన చర్మంలో ఉన్న జిడ్డు ఆ మురికి అంతా పోవడానికి ఇప్పుడు దీన్ని ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని ఒక ½ అవర్ తర్వాత మీరు చల్లని వాటర్తో కడగండి ఫేస్ చాలా నీట్గా చాలా గ్లోగా కనిపిస్తుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇంకా చెత్తిర్లు ఈ సీజన్తో ఇంకా అయిపోయింది ఇంకా చెత్తిర్లు మనం ఇంకా ఎక్కువగా యూస్ చేయము మామూలుగా వర్షాకాలంలో ఇంకా అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఏంటంటే వీటిని మనం లోపల ప్యాక్ చేసి పెట్టిస్తాం కదా అవి ఏంటంటే ఇది మామూలుగా అయితే మనకి వాటర్లో తడిచి ఉంటాయి కాబట్టి తొందరగా చిలుం పట్టేస్తూ ఉంటాయి మళ్ళీ మనం యూస్ చేయాలంటే ఇవన్నీ చిలుం పట్టేసి ఇంకా మనము చాలా రఫ్గా తయారవుతాయి తొందరగా పాడైపోతాయి అనమాట మళ్ళీ మనం యూస్ చేద్దాం అనేటప్పటికి పాడైపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మీరు ఈ చెత్తిర్లని ఇంకా లోపల పెట్టిద్దాం ఇంకా ఏం యూజ్ లేదు కదా అనేటప్పుడు మాత్రం మీరు ఇలా యూజ్ చేయండి ఏంటంటే మనకి ఇంట్లో వ్యాజ్లైన్ ఉంటుంది కదా ఆ వ్యాజ్లైన్ ఇక్కడ నేను చూపించినట్టుగా మొత్తం మీరు ఇలా మొత్తం తడంతా లేనప్పుడు ఇలా మొత్తం తూడ్చేయండి ఇలా పెట్టేసామనుకోండి మనకి అవి అస్సలు పాడవు అనమాట ఎక్కువ రోజులు మనకైతే చెత్తిర అయితే వస్తుందన్నమాట మళ్ళీ మనం వెంటనే కొనుక్కోకుండా ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇలాంటిది ఒక జెండు బామ్ డబ్బా అయితే తీసుకున్నాను ఇది మనకి 2 రూపీస్ జెండు బామ్ అయితే ఒక పిన్నిస్ తీసుకొని ఈ పిన్నిస్ని కొంచెం వేడి చేస్తూ నేను ఇక్కడ హోల్స్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఈ ప్లేస్లో ఇలా హోల్స్ అయితే చేసుకోవాలి కొంచెం నేను పిన్నిస్ని వేడి చేస్తూ హోల్ చేసుకుంటున్నాను ఇలా మనకి ఎక్కువ పెద్దగా అవసరం లేదు కొంచెం చిన్నదిగానే ఇలా 2 సైడ్లు కూడా మనం ఏ సైడ్ అయితే హోల్ చేసుకున్నామో దానికి అపోజిట్ సైడ్లో ఇంకొక హోల్ కూడా చేసుకోవాలి ఇలా మనం పిన్నిస్ని వేడి చేస్తేనే ఈజీగా హోల్ అయితే వచ్చేస్తుంది ఓకే ఇలా 2 హోల్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇంట్లో పిల్లలు ఏవైనా మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవైనా సరే లేకపోతే మనకి సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అదైనా సరే ఒక బ్యాంగిల్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనికి ఇక్కడ నేను వీడియో అయితే మొత్తం స్కిప్ అయిపోయింది ఇంకా దీన్ని ఇలా హోల్స్లోకి మనం చేసుకున్న హోల్స్లోకి ఇలా పెట్టేసి నేను ఇలా వంచేసాను ముందుగా గాజును అయితే కట్ చేసుకొని ఇలా పెట్టేసాను మీకు చూస్తే అర్థమైపోతుంది దీనికి మనం ఇలా డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకున్నాం అనుకోండి దీనికి మనము గోడకి ఎక్కడైనా స్టిక్ చేసుకుంటే దీనికి మనము కీస్ కానీ లేకపోతే కిచెన్లో అంటించుకుంటే ఏవైనా మనకి కొంచెం లైట్ వెయిట్గా ఉన్నవి ఏవైనా సరే తగిలించుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందన్నమాట ఈ వీడియో మొత్తం స్కిప్ అయిపోయింది ఇక్కడ నేను చేసిందంతా కూడా ఓకే ఇలాగైతే మనకి ఫైనల్గా అయితే రెడీ అవుతుంది నచ్చితే ఇది ట్రై చేయండి చూస్తేనే మీకు అర్థమైపోయింది అది ఎలా ప్రిపేర్ అయింది అనేది తర్వాత ఇంకొకటి ఈ సీజన్లో ఇంకా అందరం నిమ్మకాయలు అయితే వాడుతూ ఉంటాం కదా కొంతమంది ఏంటంటే ఎక్కువగా నిమ్మకాయలు తెచ్చుకొచ్చుకున్నప్పుడు ఏంటంటే అవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే మీరు ఇలా ట్రై చేయండి ఒక పెద్ద గాజు సీసాలో ఇక్కడ నేను చిన్నది చూపిస్తున్నాను కానీ పెద్ద గాజు సీసాలో వాటర్ ఎక్కువగా వేసుకొని మీ దగ్గర ఎక్కువ నిమ్మకాయలు ఉంటే ఆ వాటర్లో నిమ్మకాయలు వేసి పెట్టేయండి ఫ్రిడ్జ్లో మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి వాటర్ని మాత్రం 2 డేస్కి ఒకసారి మార్చుతూ ఉంటే సరిపోతుంది తర్వాత ఇంకొకటి మనకి నైట్ టైంలో ఎక్కువగా బొద్దింకలు ఎక్కడి నుండి వస్తాయంటే మనకి ఈ సింక్ దగ్గర నుండి ఈ మోర్ దగ్గర నుండి వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మీరు ఇలా చాలా సింపుల్ ఇందులో ఏం లేదు చేసేది మనం గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాంటి న్యూస్ పేపర్లు అయితే ఉంటూనే ఉంటాయి కదా ఇంట్లో
కొంచెం ఇలా తడపండి, ఎక్కువ ముద్దలాగా తడిపేయద్దు, కొంచెం తడిపేసి మీరు ఇలా ముద్దలాగా చేసేసి ఇంకా ఆ సింక్ దగ్గర ఇలా పెట్టేసేయండి. మనకి బొద్దింకలు అవైతే రాకుండా ఉంటాయి. మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు వర్క్ అవుతుంది అనిపిస్తే మీరు డైలీ ఇలాగే చేయొచ్చు. మనకి ఇంట్లో బొద్దింకలు జీల పురుగులు అట్లా ఏమి రాకుండా ఉంటాయి అన్నమాట. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. మీరు ఎప్పుడైనా ఇలా ఇడ్లీ కుక్కర్లో పూరీలు చేశారా? చేయకపోతే ఒక్కసారి చేసి చూడండి. మనం ఎప్పుడంటే అప్పుడు పూరీలను చేసేసుకోవచ్చు. తర్వాత మనకి తక్కువ నూనెలో ఎక్కువ పూరీలను అయితే చేసుకోవచ్చు. మామూలుగా మీరు పిండి కలుపుకునేటప్పుడు ఒకసారి నేను ఇలా చెప్పినట్టుగా మీరు కలుపుకొని చూడండి. మనకి చాలా తక్కువ ఆయిల్ అయితే పడుతుందన్నమాట. పూరీలు కూడా చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి. చూడండి, ఇక్కడైతే ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసుకున్నాను. అంటే మనకి పూరి పిండికి ఎన్ని వాటర్ పడతాయో అన్ని వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఉప్పు, కొంచెం బొంబాయి రవ్వ వేసుకోండి. మనం ఉప్మా చేసే రవ్వ వేసుకోండి. మనం పూరీలో ఉప్మా రవ్వ వేసుకుంటే పూరీలకి ఎక్కువగా ఆయిల్ పట్టదు, పూరీలు కూడా పొంగుతూ వస్తాయి. తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కూడా అవసరం లేదు, కొంచెం నీళ్ళు వేడైతే సరిపోతుంది. ఇలా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఓకే, ఇలా అన్నమాట. ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఇవి కొంచెం వాటర్ వేడైన తర్వాత ఇందులో మనం మామూలుగా పూరి పిండి అయినా సరే, లేకపోతే మనం చపాతీ చేసుకునే పిండి అయినా సరే, ఏదైనా సరే మనం మామూలుగా పూరి కలుపుకుంటాం కదా పిండి, ఆ పిండిని అయితే అందులో వేస్తూ మొత్తం కలిపేసేయాలన్నమాట. ఒక ముద్దలాగా వచ్చేలాగా మనకి ఎంతైతే పిండి పడుతుందో అంత ముద్దలాగా వచ్చేలాగైతే కలిపేసుకోవాలి. ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఈ పూరీలను మామూలుగా మనం చేసుకునే ఈ పూరీలు మనకి వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి అప్పటికప్పుడు మనం చాలా సింపుల్గా పూరీలు అయితే చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా అనమాట. అది ఎలాగో చెప్తాను చూడండి. మనం ఇన్స్టెంట్గా పూరీలు చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఇలా వేడి వాటర్లో కలిపితేనే మనకి పూరీలు అనేవి చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి. చూడండి, ఇక్కడ మొత్తం పిండంతా ఇలా కలిపేసుకొని తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం చేతితో మామూలుగా పూరి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మామూలుగా చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగానే పూరి పిండి కలుపుకుంటేనే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టకుండా ఉంటుంది. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. పూరి పిండి అనేది ఎప్పుడైనా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మనకి చపాతీ పిండి లూజ్గా కలుపుకున్నా పర్వాలేదు. కానీ ఇంకా చూడండి, ఇక్కడ మనం చపాతీ పిండి అయితే పూరి పిండి ఎలా కలుపుకుంటామో ఒక ముద్దలాగా వచ్చేలాగైతే కలిపేసుకోవాలి. ఓకే, ఇలా ఒక ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇందులో మనము తక్కువ టైంలో ఎక్కువ పూరీలు చేసుకునే ఒక మంచి టిప్ కూడా చెప్తాను చూడండి. మొత్తం మనం చపాతీ పిండి అయితే కలుపుకున్నట్టుగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం సాఫ్ట్గా చూడండి, మనకైతే ఇలా ఉంటుంది ఫైనల్గా. అయితే మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడు చేసుకునే పూరీల కంటే కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి, ఆయిల్ కూడా అస్సలు పీల్చదనమాట. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ పూరి కోసం మనం మామూలుగా చిన్న చిన్న ముద్దలు అయితే చేసుకుంటాం కదా, మనకి ఎక్కువ టైం లేనప్పుడు మనం హడావిడిగా చేసుకోవాలి అన్నప్పుడు మాత్రము మీరు ఈ టిప్ అయితే ఒకసారి ఫాలో అవ్వండి. అదేంటంటే మనం పూరీలే చేసుకుంటాం, కానీ ఇక్కడ చపాతీ పిండికి పెట్టేంత కొంచెం పెద్దగానే ఎక్కువగానే ముద్ద పెట్టేసుకున్నాం అనుకోండి, మనం వీటిని చపాతీలాగైతే చేసేసుకోవాలి. చపాతీ చేసుకునేంత సైజులో మనం పిండి ముద్దను తీసుకొని మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి తక్కువ టైంలో మనం ఎక్కువగా పూరీలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎక్కువగా టైం లేదు, తొందరగా ఫాస్ట్గా చేసేయాలి అన్నప్పుడు మాత్రం మీరు ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనకి పూరి చేసినట్టు కూడా అనిపించదు, చాలా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. ఇలా ఒకేసారి పెద్ద ముద్ద పెట్టేసుకొని మనం ఇలా చపాతీలు అయితే చేసేసుకోవాలి. మీకు పూరీలు మామూలుగా రౌండ్గానే కాకుండా మనకు కొంచెం డిఫరెంట్గా పిల్లలకి ఇష్టంగా ఉండేటట్టుగా ఇలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా కొన్ని అయితే నేను ఇక్కడ చేసి పెడుతున్నాను. తర్వాత వీటిని ఇడ్లీ కుక్కర్లో ఎలాగైతే మనం పూరీలు చేయాలో చెప్తాను. తర్వాత ఇంకా ఇలా రౌండ్ షేప్లో కూడా కొన్ని పూరీలు అయితే ప్రిపేర్ చేశాను అనమాట. చూడండి, ఇలా అన్నీ ఒకే విధంగా వచ్చేలాగైతే నేను ఒకేసారి ఒక్కొక్కటిగా కాకుండా ఒకేసారి ఒక 4 పూరీలు వచ్చేలాగైతే ఇలా పిండిని అయితే మనం ఇలా చపాతీలాగైతే పిండి చేసేసుకొని తర్వాత మనం ఇలా పూరీలాగా అయితే కట్ చేసుకోవచ్చు. మనకి తక్కువ టైంలో ఎక్కువ పూరీలు అయితే చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంకా పెద్ద ముద్ద పెట్టేసి మనం పెద్దగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇవి రెడీ అయిపోయాయి కదా, ఇక్కడ నేను 2 రకాలుగా చేసి చూపించాను చూడండి. ఇలా రెడీ అయిపోయిన ఈ పూరీలను మనం ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో ఎలా చేసుకోవాలి పూరీలు అనేది అయితే చెప్తాను చూడండి. మామూలుగా మనము ఇడ్లీ కుక్కర్ పెట్టేసి స్టవ్ పైన మనం మామూలుగా అయితే మనకి ఇడ్లీలు ఉడకడానికి ఎన్ని వాటర్ అయితే వేసుకుంటామో అన్ని వాటర్ అయితే వేసేసుకొని ఇడ్లీ ప్లేట్లు పెట్టేసి మనం ఇందాక తయారు చేసుకున్న
ఈ పూరీలు ఉన్నాయి కదా, మనం చేసి పెట్టుకునే ఈ పూరీలను ఇలా మొత్తం అంతా కూడా ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మనం ఎన్ని పూరీలు చేసుకుంటే అన్నిటినీ ఒక 2 ట్రిప్పులుగా అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లో అయితే ఇలా 2 ప్లేట్లో నేను ఇలాగే పెట్టేస్తున్నాను. పెట్టేసి మనకి ఇడ్లీలు ఎంతసేపు అయితే ఉడుకుతాయో అంతే టైంలో మనం ఈ పూరీలను అయితే ఇలా ఉడికించుకోవాలి. ఇవేంటంటే మనకి ఇన్స్టెంట్గా పూరీలు, మనకి మామూలుగా అయితే షాప్లలో ఇప్పుడు పూరీలు, ఇన్స్టెంట్ పూరి, ఇన్స్టెంట్గా చపాతీలు అనేవి దొరుకుతూ ఉన్నాయి కదా, అలా మనం వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, మనకి చాలా హడావిడిగా ఉన్న టైంలో మనం నెక్స్ట్ డే మనం పూరీలు చేయాలి అనుకున్నప్పుడు మాత్రము మనం ఏంటంటే మామూలుగా పిండి ముద్ద కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మాకు ఇంకా టైం లేదు, ఇంకా నెక్స్ట్ డే తొందరగా పని అయిపోవాలి అంటే మాత్రము మీరు ఇలా ట్రై చేయండి. ఇన్స్టెంట్గా పూరీలను అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఫైనల్గా అయితే ఇలా ఉన్నాయి. ఈ పూరీలు ఎలా ఉంటాయో ఏంటో అని అస్సలు డౌట్ అయితే మీకు అవసరం లేదు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఆయిల్లో వేసి కూడా చూపిస్తాను. ఇవి ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా మనకి ఇప్పుడు షాప్లో కూడా దొరుకుతున్నాయి. మనం ఇలాంటి జిప్లా కవర్లు ఉంటాయి కదా మన దగ్గర, ఇలాంటి కవర్స్, ఈ కవర్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఖచ్చితంగా ఇవి 2-3 డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి. మనకు అస్సలు పాడవవు అనమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పూరీలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే బయట వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ చపాతీ చేయాలి, పూరీ చేయాలంటే చాలా టైం వేస్ట్ అని చెప్పేసి చేసుకోరు. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం బయట నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెడితే మనకి 2-3 డేస్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి. కాకపోతే ఇవేంటంటే కంప్లీట్గా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం వీటిని ప్యాక్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, మీకు పూరీలు ఎలా వస్తాయో ఏంటో అనేది అస్సలు అవసరం లేదు. మీకు ఆయిల్ కూడా అస్సలు పట్టదనమాట. ఇలాంటివి మనము పిల్లలు కూడా, ఎక్కడైనా హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా మనం ఇలాంటివి చేసి పంపించామనుకోండి, వాళ్ళు కూడా హ్యాపీగా పూరీలు అయితే చేసుకొని తింటారు. చూడండి, ఇక్కడ పూరీలు అయితే ఎంత సాఫ్ట్గా ఉంటాయి, మళ్ళీ మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదనమాట. చూడండి, మనకి తక్కువ టైంలో మనం ఎక్కువ పూరీలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఇలా అనమాట. నచ్చితే ట్రై చేయండి. మనం బయట తెచ్చుకునే పని లేకుండా చాలా ఈజీగా చాలా సాఫ్ట్ పూరీలని చాలా తక్కువ టైంలో మనం ఇలాగే ఒక రోజు ముందు చేసి పెట్టేసి మనం నెక్స్ట్ డే మార్నింగ్ మనం పూరీలు ఇలా చేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ అయితే. చూడండి, ఇలా మనం ఈ షేప్లో మనం పూరీ చేసి ఇస్తే పిల్లలకు కూడా కొంచెం వాళ్ళకి ఏదో సమోసా టైప్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి ఇలాంటి ప్యాకెట్లో పెట్టేసుకొని. ఓకే, ఇలా అనమాట. పూరీలు తర్వాత రోజుకి ఎలా ఉంటాయో ఏంటి అనేది అస్సలు డౌట్ అయితే అవసరం లేదు మీకు. మనం ఇడ్లీ కుక్కర్లో వీటిని ఉడికించుకున్నాం కాబట్టి ఇవి ఫ్రెష్గా ఉంటాయి. ఒక 2-3 డేస్ వరకు అయితే ఖచ్చితంగా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాగే మనము చపాతీలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా పూరీలు కానీ చపాతీలు కానీ మనం బయట తెచ్చుకునే పని లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.